విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న సమయాల్లో ఆయన చేసిన అద్భుతాలు, వింతలు, ఆశ్చర్య కార్యాలను గురించి మనం చాలా వారాలుగా చర్చిస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ వాక్య భాగంలో పక్షవాయువు కలిగిన వాడు స్వస్థత పొందుట, అది కూడా నేరుగా యేసుక్రీస్తు ప్రభు చేతుల ద్వారా స్వస్థత పొందుట. ఆయన కపెర్నహూముకు వచ్చినప్పుడు, కపెర్నహూము అనేది ఆయన పుట్టిన స్థలం కాదు. కపెర్నహూము అనేది ఆయనకి సంబంధించిన స్థానం కాదు, ప్రాంతం కాదు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు కపెర్నహూముని ఏ విధంగా మార్చారంటే, తనకి సువార్తకు సంబంధించిన ప్రధాన కేంద్రంగా, తన సువార్తకు సంబంధించి కావచ్చు, తన పరిచర్యకు సంబంధించి కావచ్చు, తన దైవ కార్యాలను జరిగించడానికి కావచ్చు, కపెర్నహూమును ఆయన ఎన్నుకున్నాడు. కపెర్నహూములో అద్భుతం వెంబడి అద్భుతం చేస్తున్నప్పటికీ కపెర్నహూము ప్రజలు ఏం గ్రహించలేకపోయారంటే, ఈ అద్భుతాలు చేస్తుంది సాక్షాత్తు దేవుడే, దేవుని కుమారుడే అనే విషయాన్ని కపెర్నహూము ప్రజలు గ్రహించలేకపోయారు. వారి మనస్సులు చాలా కఠినపరుచుకున్నారు. పక్షవాయువు కలిగిన వాడు ఆ కపెర్నహూములో కనబడతాడు. పక్షవాయువు కలిగిన ఆత్మలు కలిగిన వారు కపెర్నహూములో కనబడతారు. దేవునికి స్తోత్రం. పక్షవాయువు కలిగిన వాడిని బాగుపరచడం అనేది కపెర్నహూములోనే జరిగింది. ఆ పక్షవాయువు కలిగిన వాడు బాగుపరచబడిన తర్వాత కూడా చాలామంది కపెర్నహూములో ఎలాంటి వారు ఉన్నారంటే, ఆత్మీయ పక్షవాతంతో బాధపడుతున్న వారు అనేక మంది ఆ ప్రాంతంలో కనబడతారు. దేవునికి స్తోత్రం. పక్షవాయువు లేదా పారాలిటిక్ అంటే ఏమిటి అర్థం? పక్షవాయువు వస్తుందండి, కాళ్ళు చేతులు పడిపోయండి, చేతులు పడిపోయండి అని మాట్లాడుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు పనిచేయని వాడు పక్షవాయువు కలిగిన వాడు. మరి ఈ కాళ్ళు పనిచేయని వాడు అని అనడం కంటే ఒక రకంగా ఏమనొచ్చు అంటే, తన శిరస్సుకు సంబంధించిన ఆదేశాలు తన శరీరం పాటించకపోతే అలాంటి వ్యక్తిని ఏమనొచ్చు అంటే పక్షవాయువు కలిగిన వాడు, కాళ్ళు చేతులు పడిపోయిన వాడు అనొచ్చు. ఇతనికి కాళ్ళు పడిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే, మన కాళ్ళను మనం కదపాలంటే మన బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ పంపించామనుకోండి, ఏం చేస్తుంది? మన కుడి కాలు కదపాలంటే కుడి కాలు కదపచ్చు, ఎడం కాలు కదపాలంటే ఎడం కాలు కదపగలుగుతాం. ఎందుకు? మన శిరస్సు ఏం చెప్తుందో మన బాడీ అంతా, మన శరీరం అంతా వింటుంది కాబట్టి. అంటే ఈ పక్షవాయువు కలిగిన వాడు ఎలాంటి వాడు అంటే, తన శిరస్సుకి తన బాడీకి సంబంధం లేనివాడు. ఇది ఆత్మీయ కోణంలో చూస్తే మన శిరస్సు ఎవరు? క్రీస్తు యేసు అనే శిరస్సు నుంచి వచ్చే ఆజ్ఞలు ఎవరు పాటించట్లేదంటే కపెర్నహూము ప్రజలు పాటించట్లేదు. అంటే శిరస్సుకి శరీరానికి ఉన్న కనెక్షన్ ఏమైపోయిందంటే తెగిపోయింది. దేవునికి స్తోత్రం. తన శరీర భాగాలకి తన శిరస్సుకి ఉన్న కనెక్షన్ ఏమైంది? కపెర్నహూములో ఉన్న పక్షవాయువు కలిగిన వాడికి తెగిపోయింది. పారాలిసిస్ ఇస్ నథింగ్ బట్ ద కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ ఈజ్ డ్యామేజ్డ్. అంటే బ్రెయిన్కి బాడీకి ఉన్న కనెక్షన్ తెగిపోతే అలాంటి వాడిని ఏమనొచ్చు అంటే పారాలిటిక్ పేషెంట్ అనొచ్చు. దేవునికి స్తోత్రం. మరి ఇలా తెగిపోయిన వ్యక్తి, కనెక్షన్ తెగిపోయిన వ్యక్తిని బాగుపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను దేనికి పరిమితం అయిపోయి ఉన్నాడు అంటే మంచానికి పరిమితం అయిపోయి ఉన్నాడు. దేనికి పరిమితం అయిపోయాడండి? మంచానికి పరిమితం అయిపోయాడు. ఎక్కడికి కదలలేడు, ఏమీ చేయలేడు, ఏమీ చేత కాదు. ఏ విధంగా కూడా తన జీవితంలో ఏమాత్రం కదలిక లేదు. తను దేనికి పరిమితం అయిపోయి ఉన్నాడంటే మంచానికి పరిమితం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే అతను ఏమి చేయలేడంటే క్రియలు చేయలేడు. అతను ఏం చేయలేడు? క్రియలు చేయలేడు. అతడు ఏం చేయలేడు? కార్యాలు చేయలేడు. అతడు ఏం చేయలేడు? పనులు చేయలేడు. తన పనులు తాను చేసుకోలేడు, ఎదుటి వ్యక్తి పనులు కూడా చేయలేడు. చాలామంది ఆపరేషన్స్ జరిగిన వ్యక్తులు హాస్పిటల్లో మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, అలాగే ఎదుటివారి పనులు కూడా
చేయలేరు. చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. మన చేతికి ఆపరేషన్ అయినా, మన కాళ్ళకి ఆపరేషన్ అయినా, లేదా మన శరీర భాగాల్లో దేనికి ఆపరేషన్ అయినా సరే మన పనులు మనం చేసుకోలేము, ఎదుటి వ్యక్తి పనులు కూడా మనం చేయలేము. అంటే ఆ పక్షవాయువు కలిగిన వాడు క్రియలు చేయలేడు, కార్యాలు చేయలేడు. తనకేం లేదంటే తన బాడీకి, తన బ్రెయిన్కి కనెక్షన్ లేదు. చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం ఒక అనుభవం ఏంటంటే, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ప్లగ్ అనేది ఆ సెల్కి సరిగ్గా కనెక్ట్ చేయకపోతే ఏమెక్కదు, ఛార్జింగ్ ఎక్కదు. నీ దగ్గర ఛార్జర్ ఉంది, నీ దగ్గర సెల్ ఉంది, బోర్డులో కరెంట్ ఉంది, స్విచ్ ఆన్ చేసి ఉంది, అయినా సరే ఛార్జింగ్కి ఏం కావాలంటే ఏం కావాలి, కనెక్షన్ కావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే కనెక్షన్ ఉందో, ఎప్పుడైతే ఆ బాడీకి, ఆ బ్రెయిన్కి కనెక్షన్ ఉందో, లేదా ఆ సెల్కి, ఆ ఛార్జర్కి కనెక్షన్ ఉందో, అప్పుడే కార్యాలు అనేవి జరుగుతాయి. చాలామంది ఇప్పుడు ఉంటున్నారు, సెల్ ఉన్నట్టే, ఛార్జర్ ఉన్నట్టే, స్విచ్ ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే ఉంటున్నారు, కానీ అనుసంధానం చేయబడి ఉండడం లేదు, కనెక్ట్ అయి ఉండడం లేదు. దేవునికి స్తోత్రం. విశ్వాసులుగా ఉంటున్నారు కానీ చర్చికి అనుసంధానం చేయబడి ఉండడం లేదు. కుటుంబంతో ఉంటున్నారు కానీ కుటుంబంతో అనుసంధానం చేయబడి ఉండడం లేదు. భార్యగా ఉంటున్నారు కానీ భర్తతో కనెక్ట్ అయి ఉండడం లేదు. లేదా భర్తగా ఉంటున్నారు, భార్యతో కనెక్ట్ అయి ఉండట్లేదు. పిల్లలుగా ఉంటున్నారు, తల్లిదండ్రులతో కనెక్షన్ లేకుండా బతుకుతున్నారు. తల్లిదండ్రులుగా ఉంటున్నారు, పిల్లలతో కనెక్షన్ లేకుండా బతుకుతున్నారు. ఒక వ్యక్తి పక్షవాయువు కలిగిన వాడు లేదా అవిటివాడు అని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అతనికి ఒక సరైన అనుసంధానం లేకపోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి మీకు? ఫాలో అవుతున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. ఈ వ్యక్తి అనుసంధానంలో లేడు. చాలామంది చర్చికి వస్తూ ఉంటారు కానీ చర్చితో అనుసంధానం కలిగి ఉండరు. చాలామంది బిజినెస్కి వెళ్తూ ఉంటారు, దానితో సరైన కనెక్షన్లో ఉండరు. చాలామంది జాబ్ చేస్తున్నాం అంటున్నారు, దాంతో సరిగ్గా కనెక్టెడ్గా ఉండరు. ఒకవేళ నువ్వు కనెక్టెడ్గా లేకపోతే నువ్వు ఒక ఉద్యోగాన్ని చేపట్టకు, నువ్వు ఒక వ్యాపారాన్ని ప్రారంభించుకో, నువ్వు ఒక కుటుంబ జీవితంలోకి వెళ్ళకు, నువ్వు ఒక కుటుంబాన్ని ప్రారంభించుకో. నువ్వు దేనితో అంతే అనుసంధానం అవుతావో అప్పుడే దాన్ని ప్రారంభించు, లేకపోతే గమ్మున ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది నేను పరిచర్య చేస్తానంటారు కానీ పరిచర్యతో అనుసంధానం కలిగి ఉండరు. చాలామంది నేను పాటలు పాడతాను అంటారు కానీ పాటలు పాడడానికి ముందుగా ప్రాక్టీస్ చేయడానికి కోయర్ గ్రూప్లోకి రారు. చాలామంది నేను సండే స్కూల్ నడిపిస్తాను లేదా సండే స్కూల్ పిల్లలకి తరఫీదు ఇస్తానని ముందుకు వస్తూ ఉంటారు, కానీ ఆ సండే స్కూల్ పిల్లలకి తరఫీదు ఇవ్వడానికి వారితో ఒక కనెక్షన్ అనేది వారు పెట్టుకోరు. చాలామంది నేను యూత్తో తిరుగుతాను అంటారు కానీ ఆ యూత్ని నడిపించే విషయంలో వారు ఏం చేయరంటే అనుసంధాన్ని కలిగి ఉండరు. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్, నువ్వు కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏం చేయగలుగుతావు అంటే కార్యాలు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. చాలామంది ఏం చేస్తారంటే టైటిల్స్ తీసుకుంటారు. ఆడికి వీడికి సంబంధం లేకపోయినా సరే ఏం చేస్తారు, టైటిల్ తీసుకుంటారు. సంబంధం అంటే కనెక్షనే, సంబంధం లేకపోయినా టైటిల్ తీసుకుంటారు. పాస్టర్ ఫీల్డ్కి అతనికి ఏమాత్రం సంబంధం ఉండదు కానీ పాస్టర్గా చలామణి అవుతూ ఉంటారు. పాస్టర్గా ఏమాత్రం సేవ చేయరు కానీ పాస్టర్ అని అనిపించుకుంటారు. బిషప్గా ఏమాత్రం పరిచర్య చేయరు కానీ బిషప్ అని అనిపించుకుంటారు. రెవరెంట్ అని ఏమాత్రం పరిచర్య కానీ చేయరు కానీ రెవరెంట్ అని అనిపించుకుంటారు. దైవజనుడు అనే పదానికి ఏమాత్రం అర్థం తెలియకపోయినా దైవజనుడు అని అనిపించుకుంటూ ఉంటారు. అనుసంధానం చేయబడకపోయినా, సంబంధం లేకపోయినా, ఇదిగో నేను పరిచారకుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు, టైటిల్ తీసుకుంటారు కానీ ఏ మాత్రం కూడా ఆ పరిచర్యలో ముందుకు అడుగు పెట్టరు. దేవునికి స్తోత్రం. నువ్వు కార్యాలు చేయగలగాలంటే, నువ్వు క్రియలు చేయగలగాలంటే, నువ్వు పని చేయగలగాలంటే ముందుగా నువ్వు ఏం చేయాలంటే దానితో అనుసంధానం కలిగి ఉండాలి. దానితో ఏమవ్వాలి, కనెక్ట్ అయి ఉండాలి.
దేవుడా నన్ను ఆశీర్వదించు, దేవుడా నన్ను దీవించు, దేవుడా నా బ్రతుకును మార్చు, దేవుడా నా జీవితాన్ని చూడు, దేవుడా నా జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మార్చు అని నువ్వు ప్రార్థన చేయాలంటే అతడు చేయు పనులన్నిటినీ నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలంటే నువ్వు ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి. నువ్వు ఏదో ఒక పని చేస్తేనే కదా ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తేనే కదా ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు ఏదో ఒక వ్యాపారం చేస్తేనే కదా ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు ఏమీ చేయకుండా దేవుడి సన్నిధిలో కేవలం ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, వాక్యం వింటూ, దేవుని సన్నిధికి 3 పూట్ల వస్తూ, దేవుడి సన్నిధిలో గడుపుతూ కనబడుతూ అలా ఉండిపోతే దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రారంభం కావు. దేవుడు నువ్వు చేయు పనులన్నిటిలో నీకు సహాయం చేయాలంటే, నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదించాలంటే నీవు ఏదైతే పని చేయగలుగుతున్నావో ఆ పని ద్వారానే నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. ముందుగా నువ్వు పని చేయాలి, అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. పని చేయకుండా ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రావాలి అంటే ఖచ్చితంగా పని చేయాలి. ఒక వ్యక్తి పని చేయాలంటే ఏం కలిగి ఉండాలి? కాళ్ళు కలిగి ఉండాలి, చేతులు కలిగి ఉండాలి, తలను కలిగి ఉండాలి, అవయవాలన్నింటినీ కలిగి ఉండాలి. అవయవాలన్నింటినీ కలిగి ఉండడంతో పాటు అవన్నీ పని చేస్తూ ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ కనెక్షన్ లేకపోతే పని లేదు, పని లేకపోతే ఆశీర్వాదం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు పని చేయగలిగితే ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు నువ్వు పని ఎప్పుడు చేయగలుగుతావు? నీ అవయవాలన్నీ సరిగ్గా పని చేయగలిగితేనే నువ్వు పని చేయగలుగుతావు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఏ అవయవాలు పని చేయలేని ఒక సాధారణమైన వ్యక్తి, ఒక నార్మల్ వ్యక్తి, కొంతమంది సహాయం మీద బతుకుతున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఏ మాత్రం కదలలేడు, ఏ మాత్రం ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణం చేయలేడు, ఏ మాత్రం ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి తన గమ్యాన్ని మార్చుకోలేడు. ఇలాంటి వ్యక్తిని కొంతమంది మోసుకొని వెళ్తున్నారట. దేని మీద మోసుకొని వెళ్తున్నారంటే మంచం మీద మోసుకొని వెళ్తున్నారు. అంటే అతని జీవితంలో కదలిక లేదు, కానీ కదలిక ఏమైందంటే సృష్టించబడింది. దేవునికి స్తోత్రం. అతని జీవితంలో ఏమాత్రం కదలిక లేదు, కానీ ఆ కదలిక ఏమైందంటే సృష్టించబడింది. కదలికను ఏం చేశారట? సృష్టించారట. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే విగ్రహంగా ఉండిపోయేవాడు కాదు, కదలకుండా ఉండిపోయేవాడు కాదు, కదలకుండా అలాగే చూస్తూ ఉండిపోయే దేవుడు కాదు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే జీవాత్మగా సంచరించే దేవుడు, పరిశుద్ధాత్ముడిగా తిరుగులాడే దేవుడు, పరిశుద్ధాత్ముడిగా ప్రతి ఒక్కరి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ప్రతి ఒక్కరిని తన నామ స్పర్శతో తాకుతున్న ఒక మహాదేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన చలించేవాడు, చలనంలో ఉండేవాడు, కదిలే దేవుడు, కదిలించే దేవుడు, కదిలించబడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ కదలికలో ఉన్న దేవుడు అనేక మంది జీవితాలను కదిలించగలుగుతాడు. దేవుడు కూడా నిన్ను ఏం అవ్వాలనుకుంటున్నాడంటే కదిలే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాడు. ఒక చోట అలా పడిపోయి ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి అలా పడున్నాడట. 38 సంవత్సరాలు అలా పడున్నాడట. అలాంటి వ్యక్తిని స్వస్థపరచడానికి దేవుడే స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కదలిక లేకుండా ఉండిపోయేలా ఉంచేసే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తాడంటే ఒక స్పష్టమైన కదలికను తీసుకువస్తాడు. అయితే ఈ వ్యక్తి పక్షవాయువు కలిగిన వ్యక్తి. చాలామంది ఏం చేస్తారంటే డిజేబుల్డ్ లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరినీ కూడా ఒక చోట పెడుతూ ఉంటారు. దివ్యాంగులందరినీ కూడా, వికలాంగులందరినీ కూడా, వికలాంగులు అనకూడదు కానీ దివ్యాంగులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇలాంటి వారిని అందరినీ కూడా ఒక చోట పెడతారు. కాళ్ళు లేని వాళ్ళందరినీ ఒక చోట, కళ్ళు లేని వాళ్ళందరినీ ఒక చోట, చేతులు కోల్పోయిన వాళ్ళందరినీ ఒక చోట, లేదా ఇలాంటి పక్షవాయువు కలిగిన వారు, లేదా కుష్టు రోగులందరినీ ఒక చోట, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ ఒక చోట, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ ఒక చోట, రోగులందరినీ కలిపి ఒక చోట కూర్చోబెడుతూ ఉంటారు. ఒక చోటకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. పక్షవాయువు కలిగిన వాళ్ళు కూడా అందరూ పెరాలసిస్ పేషెంట్స్తో ఇతను కూడా ఉండడానికి ఇష్టపడతాడు. కానీ ఇతను దానికి భిన్నంగా ఏం చేస్తున్నాడంటే తన పక్షవాయువు కలిగిన వ్యక్తులతో తిరగట్లేదు, కానీ ఎవరైతే మూమెంట్లో ఉన్నారో, ఎవరైతే
తను చేయలేనిది ఎదుటి వ్యక్తి చేస్తున్నాడో, తనకి చేత కానిది ఎదుటి వ్యక్తికి చేతనవుతుందో, తను ఏదైతే సాధించలేడో ఎదుటి వ్యక్తికి సాధ్యం అవుతుందో అలాంటి వ్యక్తులతో సహవాసం కలిగి ఉన్నాడు. మన సహవాసం ఖచ్చితంగా మనలో మార్పుని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. మనం ఏ సహవాసంలో ఉన్నామో ఆ సహవాసాన్ని బట్టే మన వ్యక్తిత్వం మారుతుంది. నీకేదైతే చేత కాదో చేతనైన వాళ్ళతో తిరగాలి. నీకు చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళ మధ్య కూర్చోవాలి. నీకు వ్యాపారం రాకపోతే వ్యాపారం బాగా చేసే వాళ్ళ మధ్య కూర్చోవాలి. నీకేదైతే తెలివితేటలు లేదు అని అనుకుంటున్నావో తెలివితేటలు ఉన్న వాళ్ళ మధ్యకు వెళితే ఖచ్చితంగా అంటు వ్యాధి వలె, అంటు రోగం వలె అది కూడా అంటుకుంటుందేమో అని ఎవరితో తిరుగుతున్నాడంటే కాళ్ళు ఉన్న వాళ్ళందరితో కూడా తిరుగుతున్నాడట. దేవునికి స్తోత్రం. ఓ 10 మంది పక్షవాయువు కలిగిన వాళ్ళని అలా పెడేశారు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే నడక అనేది అసాధారణం అనిపిస్తుంది. నడక సాధ్యం కాదు. మాలాంటి పక్షవాయువు కలిగిన వాళ్ళు ఎలా నడుస్తారు, మాలాంటి పక్షవాయువుతో బాధపడుతున్న వాళ్ళు ఎలా నడుస్తారు అని బాధపడుతూ ఉంటారు. కానీ అలాంటి చోట ఈ వ్యక్తి ఎవరితో తిరుగుతున్నాడంటే ఎవరికైతే కాళ్ళు ఉన్నాయో ఆ కాళ్ళు ఉన్న వ్యక్తులతో ఏం చేస్తున్నాడట, ఇతను సహవాసం కలిగి ఉన్నాడట. నాకు కాళ్ళు లేవు కదా అని నేను కూడా నలుగురు కాళ్ళు లేని వాళ్ళతో కూర్చుంటే జోగి రాసుకుంటే ఏం రాలిందట, బూడిద రాలిందట. జోగి రాసుకుంటే ఏం రాలిందను, బూడిద రాలింది. 10 మంది సన్నాసుల మధ్య ఒక సన్నాసి, 11 మంది తిరుగుబోతుల మధ్య ఒక తిరుగుబోతు, 11 మంది తాగుబోతుల మధ్య ఒక తాగుబోతు, పరమానంద శిష్యులు 12 మంది అలాగే ఉంటారు. ఒక్కళ్ళు కూడా తేడా ఉండదు. అందరూ పరమసొంటలే. ఎందుకు? వాళ్ళు అది అలవాటు అయిపోయింది. ఈ శిష్యులందరూ కూడా కలిసి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదన్నా జ్ఞానం నేర్చుకున్నారంటే లేదు, ఎప్పటికీ అలాగే. ఈ వ్యక్తి అలా అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నాడంటే నాకు ఎలాగో కాళ్ళు లేవు కదా, నేను ఎలాగో కదలలేను కదా, నేను మంచం వేసుకొని ఉన్నాను కదా, ఆ మంచం మీద ఉండిపోతాను, ఆ మంచం మీద పడుకుంటాను, ఆ మంచం మీద తిరుగుతాను, ఆ మంచం మీద అన్నీ చేసుకుంటాను, కదలకుండా ఇక్కడే ఉండిపోతాను అని అతను ఏమాత్రం అనుకోలేదు. నా దేవుడు ఎలాగైతే చలిస్తున్నాడో నేను కూడా అలాగే చలనంలోకి రావాలని, నా దేవుడు ఎలాగైతే కదులుతున్నాడో నేను కూడా కదలికలో రావాలని ఎవరైతే కదులుతున్నారో వాళ్ళతో సహవాసం చేస్తున్నాడట ఈ వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తుల ద్వారా, 4 వ్యక్తుల ద్వారా ఈ వ్యక్తి కూడా ఏమవుతున్నాడంటే కదులుతున్నాడట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వరం లేని వారు ఎవరితో కలిసి తిరగాలి? పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటున్నారో వాళ్ళతో కలిసి తిరిగితే వాళ్ళలో కూడా ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. ఎవరికైతే వాక్యం రాదో వాళ్ళు కూడా వాక్యం వచ్చిన వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళకు కూడా వాక్యం వస్తుంది. ఎవరికైతే పాటలు పాడడం రాదో, ఆరాధికులుగా లేరో, ఆరాధన చేయలేకపోతున్నారో వారు కూడా ఆరాధికులతో జాయిన్ అయితే వాళ్ళకు కూడా ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. నాకు పరిచర్య రాదండి, నేను పరిచర్య చేయనండి, నేను పరిచర్యకి చేతగానండి అని అనుకునే వాళ్ళందరూ కూడా పరిచర్య చేస్తున్న వాళ్ళతో తిరిగితే వారిలో కూడా పరిచర్య వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరికైతే సేవాభారం లేదో, ఎవరికైతే సేవ అంటే అక్కర్లేదో, ఎవరికైతే సువార్త వెర్రితనంగా అనిపిస్తుందో వాళ్ళు కూడా ఏం చేయాలి? సువార్త కోసం భారం కలిగి ఎవరైతే ఉంటున్నారో, సువార్త కోసం వారి కుటుంబాలని, వారి వ్యక్తిగత జీవితాలని, వారికి సంబంధించిన అన్నిటినీ త్యాగం చేసి రోడ్ల వెంబడి ఎండవేళలో తిరుగుతున్నారో అలాంటి వ్యక్తులతో తిరిగితే సువార్తకు ఉన్న పరమ అర్థం తెలిసి వాళ్ళు కూడా సువార్తికులుగా మారగలుగుతారు. ఒక పరిశుద్ధుడు ఒక 4 పరిశుద్ధులు ఒకరిని పరిశుద్ధుడిగా మార్చగలుగుతారు. ఒక 4 ఆరాధకులు ఒక వ్యక్తిని ఆరాధకుడిగా మార్చగలుగుతారు. ఒక 4 పరిచారకులు ఇంకో వ్యక్తిని పరిచారకుడిగా మార్చగలుగుతారు. నువ్వు ఏ వ్యక్తిలో ఉంటున్నావో, ఏ గుంపులో ఉంటున్నావో జాగ్రత్తగా చూసుకో ఈ ఆదివారం. దేవునికి స్తోత్రం. కేవలం షో ఆఫ్గా మాత్రమే, టైటిల్ కోసం మాత్రమే నువ్వు పరిచర్య చేయకు. పరిచారకురాలు అని అనిపించుకోవడానికి మాత్రమే పరిచారకులుగా ఉండొద్దు. విశ్వాసి అని అనిపించుకోవడానికి మాత్రమే విశ్వాసిగా వచ్చి ప్రార్థన చేయకు. నీ కార్యాలు, నీ పనులు ఎవరికి కనబడాలంటే ఆ దేవుడికి కనబడాలి తప్ప ఎవరికి కనిపించాల్సిన అవసరం లేదు. మనం మనుషుల్ని సంతోషపెట్టకూడదలుచుకోలేదు. మనం ఎప్పటికీ మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటే క్రీస్తు దాసుడు కాదు ఎవడు, క్రీస్తు దాసుడు కాదు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? మనుషుల్ని సంతోష పెట్టడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు.
ఒకవేళ నువ్వు మనుషుల్ని సంతోష పెట్టాలని అనుకుంటున్నావంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు సుమా. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎవరైతే కదలికలో ఉన్నారో ఆ కదలికలో ఉన్న వ్యక్తులతో సహవాసం కలిగి ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే కదలికని సృష్టించారు. నేనేమాత్రం కదలలేకపోతున్నాను. ఆ కదలలేని పరిస్థితిలో ఆ నలుగురు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే కదలికను సృష్టిస్తున్నారు. ఆ వ్యక్తి అనుకున్నాడు, నేను ఏమాత్రం కదలలేదు, కానీ నేను కదిలించబడుతున్నాను, నేను నడిపించబడుతున్నాను. నేను నడవలేను, కానీ నడిపించబడుతున్నాను. ఈరోజు నేను కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరితో మాట్లాడుతున్నాను, ఈ మాటలు ఎవరికి వినిపిస్తున్నాయో, ఎవరి హృదయాలు కదులుతున్నాయో నాకు తెలియదు, కానీ నేను స్పష్టంగా ఈరోజు కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఆ మాటలు, మీలో కదలిక లేకపోయినప్పటికీ, అవును నా వ్యాపారం ఏమాత్రం అభివృద్ధి చెందట్లేదు, అయినా సరే నేను నడుస్తున్నాను. నాలో ఏమాత్రం మార్పు రావడం లేదు, కానీ నేను నడుస్తున్నాను. నా జీవితంలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు, అయినా సరే నేను నడుస్తున్నాను. నా కుటుంబంలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు, అయినా సరే నేను నడుస్తున్నాను. నా శరీరంలో ఏమాత్రం స్వస్థత కనిపించడం లేదు, అయినా సరే నేను నడుస్తున్నాను. నాలో కదలిక లేనప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. స్వస్థత లేనప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు చాలామంది, స్వస్థత లేనప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు చాలామంది. కానీ క్రైస్తవుడైతే స్వస్థత లేకపోయినా సరే సన్నిధికి వస్తున్నాడు. తన శరీరంలో ఆరోగ్యం లేకపోయినా సరే దేవుడి సన్నిధికి వస్తున్నాడు. తన దగ్గర ఆశీర్వాదం లేకపోయినా సరే దేవుని దగ్గరికి వస్తున్నాడు. తను నడవలేకపోయినా సరే దేవుని దగ్గరికి వస్తున్నాడు. తను ఏమాత్రం కదలలేకపోయినా సరే దేవుని దగ్గరికి వస్తున్నారు. ఇది కేవలం ఒక అద్భుతమైన క్షేత్రం. ఏ మాత్రం మనకు లేని అంశాలన్నింటినీ మనం పొందుకునే క్షేత్రం ఏదైనా ఉందంటే అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధి. ఆ సన్నిధిలో ఉన్న మీరందరూ గట్టిగా ఆగకుండా చప్పట్లు కొడుతూ ఆయన మహింపరుస్తారా? నాకు లేనిది, నాకు రానిది, నాకు చేత కానిది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పొందుకుంటాననే విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కూర్చొని ఉంటే గట్టిగా ఆగకుండా నాకు వినిపించేలా కాదు ప్రభువుకి వినిపించేలా, ఆయనకు వినిపించేలా గట్టిగా చప్పట్లు కొడి ఆయన నామాన్ని మహింపరుద్దామా? దేవునికి స్తోత్రం. ఆరోగ్యం లేనప్పుడు మనం వచ్చేది ప్రభు సన్నిధికి, ఆశీర్వాదం లేనప్పుడు మనం వచ్చేది ప్రభు సన్నిధికి, మన బిడ్డలకు ఏమాత్రం ఏది కలిసి రానినప్పుడు మనం వచ్చేది ప్రభు సన్నిధికి. మనకి క్షేమం కలిగాలన్నా, మనకు కృప కలగాలన్నా, మనకి ఏది కలగాలన్నా, మన దగ్గర ఏది లేదైనా అది ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దేవుని దగ్గరికే. నాకు నడవడానికి శక్తి లేకపోయినా నేను దేవుని దగ్గరికి వస్తున్నాను. నాకు నడవడానికి చేత కాకపోయినా నేను దేవుని దగ్గరికి వస్తున్నాను. నడవడం నా వల్ల కాకపోయినా నేను దేవుడి దగ్గరికి వస్తున్నాను. చాలామంది వృద్ధులు, చాలామంది పెద్దవారు కాళ్ళు ఈడ్చుకుంటూనే యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి రావడానికి, ఆ స్టాండ్తోనే పట్టుకొని ఎండవేళలో రావడానికి కారణం ఏంటో తెలుసా? స్టాండ్ పట్టుకొని ఒక అమ్మ వస్తూ ఉంటుంది. చాలామంది పెద్దవాళ్ళు ఎండలో కదులుతూ వస్తూ ఉంటారు, నడుచుకుంటూ వస్తూ ఉంటారు. దేనికి వీళ్ళు ఎలా వస్తున్నారంటే వాళ్ళ జీవితంలో కదలేకపోయినా సరే వాళ్ళు మానకుండా వచ్చే క్షేత్రం ఏదైనా ఉందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు క్షేత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే నాకేముంది, దేవుని సన్నిధిలో కనబడితే నాకేముంది, దేవుని సన్నిధిలో ఆదివారం వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కొంతమంది టీవీల దగ్గర గడుపుతున్నారు, కొంతమంది థియేటర్స్ దగ్గర గడుపుతున్నారు, కొంతమంది ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కానీ మనమైతే ఆయన క్షేత్రంలో ఉన్న ఆయన సన్నిధికి వచ్చాం. నడవలేకపోయినా సరే నడుచుకుంటూ ఆయన సన్నిధిలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి కూడా అనుకున్నాడు, నేను నడవలేకపోయినా సరే నేనేదో ఒకలాగా మా ప్రభువుని చేరతాను. ఒక నలుగురు వ్యక్తుల్ని కూడగట్టుకొని ఏదో ఒక విధంగా నడుచుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన కపెర్నహూములో ఒక ఇంట ఉన్నాడని తెలిసి ఆయన బోధిస్తుండగా ఇల్లంతా జనంతో నింపబడి ఉంది. మొత్తం అందరూ జనం, ఏమాత్రం ఖాళీ లేదు. ఈ నలుగురు వ్యక్తులు తను మోసుకుంటూ వెళ్ళారు, డోర్ దగ్గర వరకు చేరగలిగారు. కానీ లోపలికి ఏమాత్రం వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే విపరీతమైన జనం ఉన్నారు. ఒక అడ్డంకు, ఒక సవాలు, ఒక అబ్స్టకల్, ఒక ప్రతికూల పరిస్థితి
ఒక అవరోధం వారికి వాటిల్లింది. వాళ్ళు ఏమాత్రం ప్రభువుని చేరలేకపోతున్నారు. వాళ్ళు అనుకోవచ్చు, లోపల ఉన్న యేసుక్రీస్తు ప్రభు తిరిగి బయటకే కదా వస్తాడు, బయటకు వచ్చినప్పుడు ఈ దారి వెంటే కదా వెళ్తాడు, ఈ దారి వెంట వెళ్ళినప్పుడు ఏదో ఒక విధంగా ఈ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొద్దామని వాళ్ళు ఏమాత్రం అనుకోలేదు. వాళ్ళు ఏమాత్రం ఆ విధంగా ఆలోచించలేదు. వాళ్ళు ఆ వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. 4 వ్యక్తులు మోసుకుంటూ వచ్చి ఆ డోర్ దగ్గర ఆగిపోయారు, ఆ గోడ దగ్గర ఆగిపోయారు. ఆ గోడ దగ్గర ఆగిపోయి ఆ గోడ వెంట చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభువు దగ్గరికి రావడానికి అవకాశం లేకపోయినా సరే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తున్నాడు. కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏం కలిగిందంటే ఒక ఆటంకం, ఒక అడ్డు, ఒక అవరోధం కలిగింది. నీ స్టోరీ, నీ కథకున్న గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే, నీ కథకున్న గొప్పతనం నువ్వు పొందిన కష్టాల ద్వారా తెలుస్తుంది. నీ సాక్ష్యం యొక్క విలువ ఎప్పుడు పెరుగుతుందంటే, నువ్వు వెళ్ళిన సమస్యల ద్వారా నీ సాక్ష్యం యొక్క విలువ పెరుగుతుంది. నీకున్న అడ్డంకులు, నీకున్న అవరోధాలు, నువ్వు ఫేస్ చేస్తున్న సమస్యలు, నువ్వు వెళ్తున్న గడ్డు పరిస్థితులు నీకు సంబంధించిన వ్యక్తిత్వాన్ని గొప్పగా ప్రభువు ముందు కనబరుస్తుంది. అలాంటి అడ్డంకి, అలాంటి అవరోధం, అలాంటి ఒక అబ్స్టకల్, అలాంటి ఒక గొప్ప సమస్య వాళ్ళకి కనిపించింది. వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచనలో పడ్డారు. నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక 4 మనుషులు మంచం మీద పేషెంట్, వీళ్ళు 4 గోడెక్కాలి, వీళ్ళు 4 గోడెక్కుతూనే ఈ వ్యక్తిని ఎక్కించాలి. అది ఎలా సాధ్యం? మీరే ఆ ప్రాంతంలో ఉన్నారనుకోండి, మనం ఒకళ్ళు మోసుకొని రావడమే కష్టం. ఇప్పుడు చాలామంది పార్థివ దేహాలని సమాధి తోటకి తీసుకువెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, పాడిని మోసుకుంటూ వెళ్తున్నారు. మోసుకొని వెళ్ళట్లేదు, బండి పెట్టేసి బండి మీద దేహాన్ని ఎక్కించేసి తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మోయట్లేదు. 4 మోయడానికి ఉండాలి కదరా చచ్చిన తర్వాత అని చాలామంది అంటున్నారు. 4 అక్కర్లేదు, ఇప్పుడు ఒక బండి ఉంటే, ఒక వ్యక్తి ఉంటే తోసుకుంటూ వెళ్ళిపోయి ఆ సమాధి దగ్గర పెట్టేస్తే చాలు అన్నట్టు మారింది. ఒక 4 ఒక వ్యక్తిని మోయడమే కష్టం, మోసుకుంటూ అంత దూరం తీసుకెళ్ళడమే కష్టం. తీసుకువెళ్ళడంతో పాటు అక్కడ గోడ ఎక్కించి, ఇంటిపైకి ఎక్కించి, ఎంతమంది? 4 సంపాదించుకుంటే ఇలాంటి 4 మనుషుల్ని సంపాదించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపాదించుకుంటే ఇలాంటి 4 సంపాదించుకోండి చాలు. 40 మంది ఎందుకు? 400 మంది చుట్టాలు ఎందుకు? ఎవ్వరూ దేనికి కష్టం అనగానే వెళ్ళిపోయిన వాళ్ళు, అడ్డు రాగానే ఎవడికాడు కనిపించకుండా పోయేవాళ్ళు, సమస్య అనగానే మన ఫోన్లు కూడా ఎత్తలేని వాళ్ళు, ఇలాంటి మంది ఎంతమంది ఉంటే ఎందుకు? ఒక ఆవిడ అన్నది నాతో, ఇన్స్టాగ్రామ్లో నాకు 1.5K ఫాలోవర్స్ ఉన్నారు. అమ్మ, ఎప్పుడైనా నీ దగ్గర 1000 రూపాయలు లేకపోతే ఫోన్పే చేస్తారా అంటే ఎవ్వరూ చేయరు. ఎందుకు అంతమంది? ఎందుకమ్మా, ఒకరిని సంపాదించుకో. ఒక 4 సంపాదించుకోండి. మీ సమస్యల్లో, కష్టాలలో ఏమాత్రం మిమ్మల్ని వదలకుండా మిమ్మల్ని ప్రభువు దగ్గరికి చేర్చే ఒక 4 సంపాదించుకోండి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షవాయువు కలిగిన వాడైనా సరే అతను ఒక మంచి 4 సంపాదించుకున్నాడు. మగాళ్ళు బాలురు బాలికలు కాదు,